నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతి. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందనంటే ఫస్ట్ టైమ్ ఇది నేను విన్నది ఫస్ట్ టైం. కాకపోతే అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే తెలియనోళ్ళకి ఇది చెప్పాలనుకుంటున్నా. ఎట్లా అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటది. ఒక్కొక్క సాంప్రదాయాలుంటాయి. ఒక్కొక్క కట్టుబాట్లుంటది. సో, అట్లనే వికారాబాద్ జిల్లాలో దుద్యాల మండలం వాలియా నాయక్ తండాలో ఎట్లా అనంటే మనకు జనరల్‌గా పెళ్లి చేసుకుంటే మాంసం లేనిదే పెళ్ళిళ్ళు జరగవు. అసలు ఏ ఫంక్షన్‌లు జరగవు. మన తెలంగాణ ఎస్పెషల్లీ మన తెలంగాణలో అయితే మాంసం లేనిదే ముద్ద దిగదు. ఫంక్షన్‌లు జరగవు. ఇగ ఆడ ఒక్క ముక్క తక్కువైనా గూడా అంత పెద్ద పెద్ద లొల్లిలు, ఆ కుర్చీలు ఎత్తేయడాలు గిసొంటియి జరుగుతుంటాయి. కానీ ఇంకో హైలైట్ విషయం ఏందనంటే ఇగ పెళ్ళిలో ఖచ్చితంగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎస్పెషల్లీ తండాలలో ఎట్లా ఉంటదంటే ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కోళ్ళను, మేకలను ఇవి పెంచడం అలవాటే గాబట్టి జనరల్‌గా తింటారు. ఎవ్వరైనా తింటారు. చిన్న పిల్లల కాడ్నుంచి పెద్దల వరకు ఎవ్వరు నాన్ వెజ్ మేము తినము అనేటోళ్ళు ఎవ్వరైతే ఉండరు. ఖచ్చితంగా తినాల్సిందే ఇంకా. అలవాటు లేనోళ్ళు గూడా కొంతమందికి మటన్ అలవాటుండదు. కొంతమందికి చికెన్ ఇట్లా కొన్ని బేసిక్ అలవాట్లుండవు. నాకు నచ్చదు అన్నట్టుంటది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని వీళ్ళని జూసి మంచిగా తింటారు. మంచినే ఉంటారు. ఆ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లలో చిందులేస్తూ ఉంటారు. బానే ఉంటారు. సో, ఈ బాల్య నాయక్ తండాలో ఎట్లా అనంటే ముందే అంటే పెళ్లి అయిన వాళ్ళు అమ్మాయిలు పెళ్లి చేసుకొనొచ్చిన అమ్మాయిలని సీతలాగా భావించి వాళ్ళని మంచిగా అంటే ఇక ఈమె మా ఇంటి సీతాదేవి అన్నట్టుగా ఒక దేవతలాగా భావించి వచ్చే కోడళ్ళని మాంసం తిననీయకుండా అంటే తిననీయకుండా అని కాదు. తినొద్దంట. అదొక ఆచారం. ఈ తండాలో ఒక ఆచారం. అది గూడా సరే మీకొక డౌట్ రావచ్చు. ఇదంతా కాదు. ఒకవేళ ఆ అమ్మాయికి తినాలనిపిస్తే ఎట్లా? ఆ అమ్మాయి తినాలి కదా! అంటే సంవత్సరాలు ఇప్పుడు పెళ్లయిన 25 ఏండ్లు తల్లిదండ్రుల దగ్గరుండి మిగతా 25 ఏళ్ళు అత్తారింట్లోనే ఉండాలి గాబట్టి, మరి తర్వాత ఎట్లా అని ఆలోచిస్తుంటారు. చాలా మందికి అదే డౌటొస్తది. ఈవెన్ సో, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి ఖచ్చితంగా అరే! పెళ్ళిలో నాన్ వెజ్ తినాలి, మంచిగుండాలి, హస్బెండ్‌తో పక్కగా బయటికెళ్ళి రెస్టారెంట్‌కి ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి అనేది ఒక ఒక మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైతే అట్లనే బయటికి తీసుకెళ్ళాలి అన్నట్టుగుంటారు. అయితే ఈ తండాలో ఎట్లా అనంటే ముందే పెళ్లి కూతురు ఎవరైతే పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యి ముందే ఎట్లా ఉంటది అనంటే వాళ్ళకి ముందే చెప్పేస్తారన్నమాట. ఎట్లా నాన్ వెజ్ తినొద్దు. ఇవన్నీ కట్టుబాట్లు వాళ్ళ ఊరి కట్టుబాట్లన్నీ ముందే చెప్పేసి తర్వాత మన ఈ వాళ్ళు ఒకవేళ ఆ పెళ్ళిని ఓకే అనుకున్న తర్వాతే దీంట్లోకి ఈ వాళ్ళ పెళ్లి ముహూర్తాలు నిశ్చయం అవ్వడం అట్లా జేస్తారు. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ ఇంటి దేవతగా భావిస్తున్నారు అనేది ఒక ఆచారం ఒస్తుంది గాబట్టి, ఆ వచ్చే కోడలికి ముందే జెప్పేస్తారనమాట. అది గూడా ఎట్లొచ్చింది? అసలు ఈ ఈ ఆచారం ఏంది కొత్తగుంది అనేసి డౌటొస్తది. కానీ వాళ్ళదెట్లా అనంటే సాక్షాత్తు ఒకప్పుడు గత కొన్ని ఇయర్స్ అంటే ఆహ్, దాదాపు 2 దశాబ్దాల సంవత్సరాల క్రితం ఊళ్ళల్లో ఈ కొంచెం ఒక తెలియని వ్యాధి వచ్చి ఏమంటారు? గత్తెర అంటారు గదా! అసొంటి వ్యాధొచ్చి చాలామందికి అనారోగ్యం పాలయ్యి, చాలామంది చనిపోవడం జరిగింది. సో, అప్పుడే వాళ్ళ కులదేవత సీతమ్మ అమ్మవారిని మొక్కుకొని, మేము ఈ ఈ వ్యాధి తగ్గితే మాకొచ్చే కొత్త కోడళ్ళకి మేము తిననీయము మీకు ఇంకా అనేసి మొక్కుకుంటారంట. అంటే కొత్త కోడలు మాంసం తినరు అన్నట్టుగా మొక్కుకున్నారంట. అప్పటినుంచి ఈ ఆచారం అట్లనే కొనసాగుతా వస్తుంది. ఈ 2 దశాబ్దాల నుంచి అదే ఆచారంతోని అక్కడున్న ఆడవాళ్ళందరూ గూడా నాన్ వెజ్ ముట్టుకోవట్లేరు ఇప్పటి వరకు. ఈ రోజు వరకు గూడా ఎవ్వరు నాన్ వెజ్ ముట్టుకోవడం గాని, తినడం గాని, చూడడం గాని చెయ్యట్లేరు. అంతేకాదు మొన్న వచ్చిన కరోనా టైంలో గూడా డాక్టర్లు మనకి కరోనా వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకోవాలి. నాన్ వెజ్ తినాలి. నాన్ వెజ్ తినకపోతే మన బాడీ స్టామినా ఉండదు అనేసి గూడా డాక్టర్లు చెప్పినా గూడా, మేము మా కట్టుబాట్ల మీదే ఉంటాము అనేసి వచ్చిన కొత్త కోడళ్ళు గానియండి, ఈ ఈ వేరే
రీసెంట్‌గా పెళ్ళైన వాళ్ళు, దానికన్నా ముందు ఈ ఆచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటినుంచి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నాన్ వెజ్ తినలేదంట. ఆ మాట మీదే ఉన్నారు వాళ్ళు అందరూ. అంత కట్టుబడి ఉన్నారు. అసలు హైలైట్ అసలిది. తెలంగాణలో మాంసం, కల్లు, మద్యం వంటి అసలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి గానీ, వీళ్ళు వాటన్నింటికి దూరంగా ఉండి తాతల కాలం నుంచి ఈ రోజు వరకు వచ్చిన సుమారు 200 మందికి పైగా ఈ సాంప్రదాయాన్ని సంతోషంగా పాటిస్తున్నారు. అదో పెద్ద ఆశ్చర్యమనే జెప్పొచ్చు. గిరిజన తండాల్లో ఇష్టంగా తినేది ఒక్కటి మాంసాహారమే. చాలా ఇష్టంగా తింటారు. చిన్న ఫంక్షన్‌లైనా ఏ పండగొచ్చినా గూడా ఖచ్చితంగా మాంసం ఉండాల్సిందే. అది చిన్నప్పటి నుంచి వస్తున్న ఆచారం. చిన్నప్పటి నుంచి అందరికి తెలిసిన ఆచారం. పళ్ళు రాని పిల్లగాళ్ళు గూడా మాంసం తింటారు. ఆళ్ళకి గూడా తెలుసు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఏదన్నా ఆకుకూరలు పెడితే అది తినరు మళ్ళీ. అట్ అంత అంత ఈ గిరిజన తండాల్లో గిట్లుంటది సాంప్రదాయం. ఇలాంటి వాతావరణంలో పుట్టి, ఇలాంటి వాతావరణంలో పెరిగి, ఒక్కసారిగా మాంసానికి దూరంగా ఉండడం అంటే కష్టమే అనిపిస్తది. కానీ, ఈ బాల్యనాయక్ తండకొచ్చే కోడలికి ఎవ్వరైనా మద్యానికి, మాంసానికి దూరంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలెంత బావుంది. ఒక్కసారి మెడలో తాళి పడి, బొట్టు పెట్టుకున్నారంటే చాలు, ఆ మాంసానికి, మద్యానికి ఖచ్చితంగా దూరం ఉంచాల్సిందే. అప్పట్లో గీ కరోనా టైంలోనే అంత ఏమంటారు నాన్ వెజ్ డాక్టర్లు అంతగనం చెప్పి ఆహ్, మా మాంసం తినాలి, తింటేనే మనకి ఎనర్జీ వస్తది, తింటేనే దీంట్లో నుంచి బయటపడతామని చెప్పినా కూడా అసలు కొంచెం గూడా వాళ్ళకి ఎట్లా మేము మా ఆచారాలు దాటొద్దు, మేము మా కట్టుబాట్ల మీద ఉండాలి అనేసి గూడా అంత జ మంచిగా కట్టుబాటున్నారు వాళ్ళ ఊరి సాంప్రదాయాలకు. ఇంకోటేందంటే, ఈ బాల్యనాయక్ తండాలో దాదాపు 700 మంది జనాభా ఉంటారు. ఇంటికొచ్చే కోడలే తమ వంశాన్ని చక్కదిద్దుతుంది. ఇంకా మా ఇంటిల్లిపాది తల్లిలా భావిస్తారు. ఒక దేవతలా కొలుస్తారు. అంటే సీతమ్మని వాళ్ళు మొక్కుకొని ఈ ఆచారం పాటిస్తున్నప్పుడు వచ్చే కోడలెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సీతమ్మ దేవిలా భావించి ఆ నాన్ వెజ్ అనేది పక్కన పెడతారన్నమాట. వాళ్ళకి ముందే చెప్పేస్తారు. ఎవరైతే కొత్త కోడళ్ళు ముందు వచ్చే వాళ్ళుంటారో మాకు ఈ ఆచారాలున్నాయి, ఈ సాంప్రదాయాలున్నాయి అనేసి ముందే చెప్పిన తర్వాతే వాళ్ళు గూడా నిశ్చయానికి ఓకే అన్న తర్వాతనే గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో దీనికి ముందుండి పెళ్ళిళ్ళు చేపియడం అట్లాంటివి చేస్తుంటారు. సో, ఇది ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ ఉంటది. ఒక్కొక్క తీరుంటది. అంతేకాదు సుమారు 150 ఏండ్ల క్రితం వాలియానాయక్ తండాలో ఈ వ్యాధులు బారిన పడి చాలామంది మృతి చెందడం వల్ల ఇదొక మంచి ఆ వ్యాధి నుంచి సీతమ్మ అమ్మవారు మమ్మల్ని అందరిని కోలుకునేలా చేయడం అనేది ఈ ఆచారమే మేము పాటిస్తాము అనేసి కూడా ఇప్పటి వరకు అక్కడున్న గిరిజన తండాలలో ఇప్పటి వరకు ఇప్పుడు మనం వెళ్ళి అడిగినా కూడా లేదండి మేము ముట్టుకోము అనేసి కూడా అక్కడున్న కోడళ్ళు కూడా చాలా సంతోషంగా చెప్తారంట. సో, ఇది ఇవాల్టి అప్‌డేట్. అండ్ ఒకవేళ మీ ఊర్లలో ఏమేమి ఆచారాలుంటాయి? లేదంటే మీకు తెలిసిన ఊర్లలో ఎలాంటి సాంప్రదాయాలుంటాయి? అనేది ఒకసారి మీకు తెలిసినయి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి.